దగ్గినా తుమ్మినా ఆఖరికి నవ్వినా ఇబ్బంది పడే పరిస్థితి కొంతమంది మహిళలదే. కారణం సెస్ట్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ప్రస్తుతం మహిళల్లో రోజు రోజుకి ఈ వ్యాధి టెన్షన్ పడుతోంది. సర్వేలు కూడా ఎస్యూఈ చాలా డేంజర్గా మారుతోంది అని అంటున్నారు. ఇంతకీ ఇదేంటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది? మహిళలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గైనిక్ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మహిళల్లో అప్రయత్న మూత్ర విసర్జన సమస్య అనేది వారిని ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోంది. దీనినే వైద్య పరిభాషలో స్టెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని పిలుస్తారు. దీనివల్ల పొట్టపాగంపై ఒత్తిడి పడినప్పుడు లేదా తుమ్మినా, దగ్గినా, నవ్వినా, బరువులెత్తినా అప్రయత్నంగా మూత్ర విసర్జన జరుగుతుంటుంది. దీనివల్ల మహిళలు నలుగురిలో కలవలేరు. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సాధారణమేనని భావించి చాలా మంది మహిళలు వైద్యులను సంప్రదించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. గతంలో 55 దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తాజాగా 25 వయసు వారి నుంచే ఇబ్బంది పెడుతోందంటున్నారు వైద్యులు. పట్టణ ప్రాంతాల వారితో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ వాళ్ళు కరీంనగర్లో 35 దాటిన 552 మంది మహిళలపై అధ్యయనం చేయగా 10% మంది మూత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించారు. మరో 57% మంది ఎస్యూఐతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తేలింది. 35 దాటిన ప్రతి 3 మహిళల్లో ఒకరికి ఎస్యూఐ సమస్య ఉందని అంతర్జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక నగరంలోని మహిళల్లో కూడా ఎక్కువ మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా తేలింది. కట్టి సంబంధిత కండరాలు బలహీనపడడం వల్ల మహిళల్లో ఎస్యూఐ సమస్య తలెత్తుతుందంటున్నారు వైద్యులు. ఎక్కువసార్లు గర్భం దాల్చడం, మెనోపాజ్, ఊబకాయం, పెల్విక్ సమస్యలు, దీర్ఘకాలంగా దగ్గు, మలబద్ధకం తదితర వాటి వల్ల కటిభాగం బలహీనపడుతుందంటున్నారు డాక్టర్స్. నవ్వితే, దగ్గితే అంటే గట్టిగా తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవ్వడంని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. సో అది ఏంటి అంటే మామూలుగా మన కింద ఎక్కడైతే బ్లాడర్ని, యూరెత్రాని అన్ని ప్లేస్లో హోల్డ్ చేసే కండరాలు ఉంటాయో అవి కాస్త వీక్ అయినప్పుడు, మన పొట్ట మీద పడే ప్రెషర్ ఆర్ అబ్డమినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది కంట్రోల్ లేకుండా. ఆ కండిషన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మీరు ప్రతిసారి కొంచెం అంటే దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ అవుతుంది, బరువులు ఏమైనా ఎత్తుతున్నారు, కిందికి వంగినప్పుడు కాస్త అంటే మోడరేట్ అమౌంట్లో లీక్ అవుతుంది, బట్టలు కూడా వెట్ అవుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఒకసారి యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. రెండోది, దీనికి జాగ్రత్తలు అంటే ఒకటి ఏంటి అంటే మనము కలిసి ఒక యూరాలజిస్ట్ని ప్రాపర్గా ఇవాల్యుయేషన్ తీసుకొని దీనికి రీజన్స్ ఏంటి, దాని మేనేజ్మెంట్, కీగల్ ఎక్సర్సైజెస్ అంటాము, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అక్కడ కింద ఉండే కండరాలని గట్టిపరచడానికి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి మీరు చేసుకుంటూ ఉండి మెల్లిమెల్లిగా ఫాలోఅప్లో ఉంటూ ఉంటే వీ కెన్ సీ హౌ ఆర్ యూ ఇంప్రూవింగ్. అండ్ దీనికి సంబంధించి ఏమన్నా లైఫ్కి రిస్క్ ఉందా అంటే లైఫ్కి రిస్క్ లేదు, కానీ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం కానీ, బయటకి ఎక్కడికన్నా వెళ్ళి 10 మందిని కలవడం కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కాస్త డిఫికల్ట్ అనిపిస్తుంది. ఇక తొలుత సమస్య కొంత తక్కువగా ఉన్నా రాను రాను పెరుగుతుందని, పరిస్థితి చెయ్యి దాటక ముందే ఆధునిక చికిత్సలతో పాటు ఫిజియోథెరపీతో ఈ సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు వైద్యులు.